నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఒక మనిషి తన జీవితంలో ఓసారి అబద్ధం ఆడాడు అనుకోండి ఏమోలే ఆపద్ధర్మంగా ఆడాడు అనుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు అంటే సరేలే అవసరాలు తప్పుండదు ఆ అబద్ధం ఆడక తప్పుండదు అని అనుకుని మనం కూడా సరిపెట్టుకుంటాం కానీ అంతకు మించి ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు అనుకోండి జీవితంలో ఒక రోజు తను నిజం చెప్పినా ఎవరు నమ్మరు అందుకనే ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి ముందుగానే పెద్దవాళ్ళు మనకి నాన్న పులి కథ చెప్పారు ఆ కథలో రెండు మూడు సార్లు పులొచ్చింది అంటాడు ఆ తర్వాత నిజంగానే పులొచ్చి ఆ పిల్లాన్ని తినేస్తుంది కానీ తండ్రి మాత్రం ఆకతాయితనంతో చెప్పాళ్లే అనుకుంటాడే తప్ప వెళ్ళి చూసే ప్రయత్నం చేయడు సో ఇక్కడ వైసీపీ కూడా పదే పదే అబద్ధాలు ఆడుతూ వస్తుంది సో ఒకప్పటికి జనం వైసీపీని నమ్మటమే మానేస్తారు ఎందుకని అంటే ప్రతిసారి చెప్పే అబద్ధమే కదా అని లైట్ తీసుకుంటారు ఆ పార్టీ కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఈ అబద్ధాల వల్లే కలుగుతుందేమో అని చెప్పొచ్చు ఎందుకని అంటే ఒకప్పటికి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా భవిష్యత్తు కాలంలో ఒకవేళ వైసీపీ ఆ తప్పుని ఎత్తి చూపినా కానీ ఇది కూడా అబద్ధమే అనుకునే ప్రమాదం ఉంది అందుకనే వైసీపీ జనాల్లో ఒక క్రెడిబిలిటీని కోల్పోతుంది ఎప్పుడు ఇది అబద్ధాల కోరు పార్టీనే అబద్ధాలే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు నిజాల్ని చెప్పే ప్రయత్నమే చేయరు అని చెప్పేసి జనానికి ఒక అపనమ్మకం వచ్చే ప్రమాదం కూడా ఉంది ఈ విషయాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అలాగే సోషల్ మీడియాని నిర్వహించే ఆ వ్యక్తులు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఇంత హితవు పలకాల్సిన అవసరం ఏముందంటే ఒకసారి ఫొటోస్ చూడండి మీకే అర్థమవుతుంది సో ఇక్కడ చూసారంటే తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇలా రోడ్డు మీద పడేశారు అని అంటూ గతంలో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి చక్కగా తెల్ల బట్టలు వేసుకుని దండం పెడుతూ కనిపించారు ఇదిగోండి ఈ చిన్న ఫోటో ఇదే పెద్ద ఫోటో చేసి ఇక్కడ పెట్టాను మీకు సో చూడండి ఎంత చక్కగా తెల్ల బట్టలు కట్టుకుని వచ్చి ఆ విష్ణుమూర్తి విగ్రహం ముందు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా విష్ణుమూర్తి విగ్రహం ముందు వచ్చి నిలబడ్డారు అయితే నిజానికి అది విష్ణుమూర్తి విగ్రహమేనా అసలు విష్ణుమూర్తి విగ్రహాన్ని కూటమి అధికారంలోకి వచ్చాక అందులోనూ బీజేపీ కూటమిలో ఉంది హిందూ మతానికి ఏదైనా తక్కువ జరిగితే అసలు బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇది అందరికీ తెలిసిన విషయమే మిగతా మతాల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో హిందూ మతాన్ని అదే స్థాయిలో గౌరవించాలని కూడా బీజేపీ వారి అభిమతం సో మరి అలాంటిది కూటమి హయాంలో ఇలా జరుగుతుందా సో ఎవరన్నా నమ్మదగినలాగా ఉంటుందా కానీ నమ్మించే ప్రయత్నం అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా చేశాయి కానీ నిజాల లోపలికి వెళితే మనకు తెలిసింది ఏంటంటే టీటీడీ బోర్డు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఇది విష్ణుమూర్తి విగ్రహమే కాదట ఇది శనీశ్వరుడు విగ్రహం ఇక్కడ అంటే శ్రీవారి పాదాల చెంత ఇలా విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇలా చేశారు అని చెప్పేసి ఇది హిందూ మతాలకి తీరని అపచారం అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించడం వల్ల వాళ్ళు వెంటనే మేల్కొని ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకుంటే గతంలో శ్రీవారి పాదాల చెంత శిల్పకళలకు సంబంధించిన ఒక శిల్పి ఈ శిల్పాలని చెక్కి ఆ శిల్పాలని అమ్ముకుంటూ ఉండేవాడు సో అతను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయే టైంలో శనీశ్వరుడి శిల్పం కోసం ఎవరో ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో లోపాలు ఉండటం వల్ల వాడు తీసుకుని వెళ్ళలేదు అది ఇక్కడే వదిలిపెట్టేశారు అయితే దీన్ని గమనించిన వైసీపీ సోషల్ మీడియా ఏం చేసిందంటే రాత్రికి రాత్రి దాని చుట్టూ కొన్ని బియర్ బాటిల్స్ మద్యం సీసాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ పెట్టేసి పొద్దున్నేకి భూమన కరుణాకర్ రెడ్డి గారిని రంగంలోకి దించేసింది సో ఆ టైంలో ఆయన వచ్చేసి చక్కగా దండాలు పెట్టేసరికి జనం కూడా అబ్బా నిజమేగా ఇదేంటి ఇలా చేశారు కూటమి హయాంలో అని చెప్పేసి ఆశ్చర్యానికి గురయ్యారు జనం కూడా కొంత నమ్మే ప్రయత్నం కొంతమందిలో జరిగింది కానీ నిజాలు వెల్లడించాక ఇదేం బుద్ధి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి అని చెప్పేసి చేత్కరించుకునే పరిస్థితి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ముందు వచ్చింది అలాగే ఇది చూడండి భాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ట్విట్టర్ దాని నుంచి ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్ ఇది ఏంటంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉద్రిక్తంగా మారింది యూరియా కోసం అన్నదాతల ఆందోళన రైతులు ఆయన కాన్వాయ్ను అడ్డుకుని చెప్పులు విసిరారు భారీగా స్తంభించిన ట్రాఫిక్ మిమ్మల్ని వ్యవసాయం ఎవడో చేయమన్నారంటూ రైతులపై దురుసుగా ప్రవర్తించిన చంద్రబాబు అసలు ఇది ఏమన్నా నమ్మే విధంగా ఉందా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డగించి చెప్పులు విసిరారు కాన్వాయ్ మీద అంటే అది ఎంత పెద్ద సెన్సేషన్ న్యూస్ అవుతుంది సో అది దాన్ని అన్ని మీడియా ఛానల్స్ కూడా అంటే శాటిలైట్ మీడియా ఛానల్స్ కూడా కవర్ చేయకుండా ఉంటాయా సో అది నేషనల్ లెవెల్ ఇష్యూ అవుతుంది సో గతంలో ఎప్పుడైతే అమరావతి విజిట్కి ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు వెళ్ళారో దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇప్పుడు భాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్
ఏం చేశారంటే గతంలో ఉండేదాన్ని ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేద్దాము అని ఒక దురాశకి పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాకీలు వేసి లేపుదాం, చంద్రబాబు నాయుడిని తక్కువ చేసి మాట్లాడదాం, రైతులకు ఎటు ఇప్పుడు యూరియా కొరతగా ఉందనే వాదన కొంత ఉంది కదా, మనం ఆల్రెడీ దాన్ని ప్రొజెక్ట్ చేశాం కదా, ఎక్కడో తెలంగాణలో జరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణకు సంబంధించిన పరిస్థితులు, ఫోటోలు, వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మనం ఆల్రెడీ ఇక్కడ నమ్మించే ప్రయత్నం, ఏపీలో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాం కాబట్టి ఇది కొంచెం ఇంకా యాడ్ ఆన్ అవుతుందని భావించారు. కానీ నిజానిజాలు ఆల్రెడీ ఏవైతే గతంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు యూరియాకి సంబంధించి అవి ఆల్రెడీ తేలిపోయాయి. అది అబద్ధము, ఏపీకి సంబంధించినవి కావు, ఏపీలో ఆల్రెడీ ఇక్కడ యూరియా కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతుంది అని. సో ఇంకా కూడా దాన్ని మోసం చేసే ప్రయత్నంగా, ఇంకా మ్యానిపులేట్ చేసే ప్రయత్నంగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు పెడుతున్నారంటే అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక ఇక్కడ చూడండి, ఈ 2 ఫోటోలు ఎందుకు తీసుకున్నాను అని అంటే గనక ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఇది పీపీపీ విధానంలో కడుతున్నారు అని చెప్పేసి మనకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి చెప్తోంది. సో వాళ్ళు ఏదైతే పీపీపీ విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చారో దాన్ని అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకవేళ పీపీపీ విధానంలో కాలేజెస్ పూర్తయితే ఆ క్రెడిట్ మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు 12 కాలేజెస్ నిర్మాణ దశలో ఉన్నాయో అదంతా క్రెడిట్, 12 కాలేజెస్ క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వం కొట్టేస్తుంది అని చెప్పేసి ఒక భయం పట్టుకుంది. కడుపులో ఎసిడిటీ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో అందుకని పీపీపీ విధానం అంటే కంప్లీట్గా ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఒక వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, పట్టభద్రుడు ఉన్నారు కదా, డిగ్రీలు పొందారు కదా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జ్ఞానం ఏమైపోయింది? ప్రైవేటైజేషన్కి పీపీపీ విధానానికి తేడా తెలియదా మీకు? ప్రైవేటైజేషన్ కంప్లీట్గా డిఫరెంట్. పీపీపీ విధానంలో కేవలం మెడికల్ కాలేజెస్ అయినా మన దేశంలో ఎన్ని హైవేలు నిర్మించలేదు? అన్నిటినీ నిర్మించడానికి, అన్నిటినీ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం దగ్గర సమయము, డబ్బు రెండూ ఉండవు కాబట్టి, అంత తీరిక, అంత ధనం కూడా ఉండదు కాబట్టే ప్రైవేటైజేషన్ అనే దానికి బదులుగా పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టే ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వ జోక్యము ఉంటుంది. ప్రైవేటు వాళ్ళు నిర్మించాక దానికి సంబంధించి కొంత వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పిస్తారు. హైవేల మీద ఏవైతే మనకి టోల్ గేట్స్ ఉంటాయో వాటి ద్వారా అమౌంట్ని రికవర్ చేసుకుంటారో ఆ పీపీపీ విధానంలో హైవేలు నిర్మించిన వాళ్ళు, ఇలాగే మనకి మెడికల్ కాలేజెస్లో కూడా కొంత వెసులుబాటు వాళ్ళకి కల్పిస్తారు. ఈ మెడికల్ కాలేజెస్లో ఏవైతే కొన్ని సీట్లు ఉంటాయో వాటికి ప్రైవేట్గా ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం అయ్యారో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణంలో, వాళ్ళు ఆ సీట్స్ని మేనేజ్మెంట్ కోటాలో తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అలాగే మెడికల్ కాలేజ్లో మనకు వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంటుంది, మెడికల్ హెల్త్ హాస్పిటల్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే మనకి బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఆ హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యమే. కానీ బిలో పావర్టీ లైన్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా డబ్బులు తీసుకుని వైద్యం చేస్తారు. కానీ ఎంత పడితే అంత వసూలు చేయడానికి ఉండదు ఈ హాస్పిటల్స్లో కూడా, మెడికల్ కాలేజెస్కి సంబంధించిన హాస్పిటల్స్లో. అది కూడా ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది నిర్ణయిస్తుంది. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ప్రతి దాంట్లో ప్రభుత్వ జోక్యం అనేది ఉంటుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగదు, ఖచ్చితంగా ప్రజలకి న్యాయమే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే గతంలో మనకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారో, అలాగే క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారో రోజా గారు, అలాగే విడుదల రజనీ గారు, ఇద్దరూ కూడా దీనికి సంబంధించి ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా తప్పుపడుతూ కాలేజెస్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు సొంత మనుషులకి ప్రైవేటైజేషన్ కింద ధారాదత్తం చేస్తున్నారని, పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారని వాళ్ళు అంటే చాలా అంటే ఒక డ్రామా క్రియేట్ చేయటం అన్నమాట. ప్రజలకి ఇది నిజమే, ఇది అబద్ధం కాదు, అబద్ధాన్ని కూడా నిజంలాగా ఎలా క్రియేట్ చేసి చూపించాలో దాన్ని చక్కగా డ్రామాటిక్గా ప్రొజెక్ట్ చేశారు. కానీ అసలు విషయంలోకి వెళదాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో గనక అంత బాగుండుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, రోజా ఎందుకని అక్కడికి వెళ్ళి చూపించుకున్నారు? హెల్త్ చెన్నై అపోలోకి ఎందుకు వెళ్ళారు? ఏపీలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, తిరుపతిలో కూడా ఉంది కదా, నగరికి దగ్గరే కదా తిరుపతి. వారంలో 2-3 సార్లు తిరుపతి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు కదా. ఎందుకని మరి తిరుపతిలో వచ్చేసి దిగు తిరుపతిలోనే ఉంటుంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడెందుకు హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోలేదు? పక్కనున్న చెన్నైకి ఎందుకు వెళ్ళారు? కంపేర్ టు నగరి నుంచి తిరుపతికి దగ్గర కదా, మరి నగరం నుంచి చెన్నై ఎందుకు పరిగెత్తారు?
ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఆ మాజీ మంత్రుల మీద కూడా ఉంది. కేవలం విడుదల రజని అలాగే రోజా మాత్రమే కాదు, పేర్ని నాని అలాగే మిగతా మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ వీళ్ళంతా కూడా వైద్యం ఎక్కడ చేయించుకున్నారు? ఇతర రాష్ట్రాల్లోనే కదా. అయితే బెంగళూరు, లేకపోతే హైదరాబాదు, లేకపోతే చెన్నై, వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళి చేయించుకున్నారు? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన వైద్యాన్ని అందించారని అంటారు కదా. విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో హైదరాబాదే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఇప్పుడంటే ఆయన పార్టీలో లేరు, అది వేరే విషయం. కానీ ఆయన పార్టీలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయన కూడా పక్క రాష్ట్రమే వెళ్ళారు. మంత్రులు మాత్రమే కాదు, గత మంత్రులు మాత్రమే కాదు. సో వీటన్నిటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఎప్పుడు అబద్ధాలతోటి పబ్బం గడుపుకుందాం, అబద్ధాలతోటి పూట గడుపుకుందాం, అబద్ధాలతోటి పార్టీని నడుపుదాం అన్నట్టుగా ఉండకూడదు. ఖచ్చితంగా నిజాలే మాట్లాడాలి. ప్రజలకి న్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవించాలి. నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా లోటుపాట్లుంటే ఒక ప్రతిపక్ష హోదా మీకు లేకపోయినా సరే, ఉన్నది ఏదో గవర్నమెంట్కి కాస్త వ్యతిరేకంగా మాట్లాడేది మీరొక్కళ్లే కాబట్టి మిమ్మల్ని మీరే ప్రతిపక్షంగా భావించుకుని, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీకు మీరుగా ప్రతిపక్షంగా భావించుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా లోపం ఉంటే ఎత్తి చూపిస్తే వచ్చేసరికైనా మీకు కనీసం ప్రతిపక్ష హోదాన దక్కుతుంది కదా. ఎందుకని ఆ దిశగా ఆలోచించడం లేదు? ఎప్పుడు అబద్ధాలతో పబ్బం గడుపుకుందాం అనే ప్రయత్నంగా ఎందుకుంటున్నారు? సో దయచేసి ఆ దిశగా ఆలోచించండి. ప్రజలకి మంచి చేయడానికి ఏదైనా ఉంటుందేమో దాని పట్ల ఆలోచించి ఆ దిశగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తు బాగుంటుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది నా భావన. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అబద్ధాల ప్రచారం, సోషల్ మీడియాలో చేస్తున్న ఇటువంటి అబద్ధాల కల్పనకి మీరేమంటారు? ఇది ఆ పార్టీకి మంచి చేస్తుంది అనుకుంటున్నారా, చెడు చేస్తుంది అనుకుంటున్నారా? ఆ పార్టీ మనుగడకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా, లేదు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంలోకి వెళుతుంది, ఒకనాటికి ఇలా అబద్ధాలతోటే ముందుకు వెళితే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.